హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. సో మనం నిన్న ఏప్రిల్ 1 to 10 వరకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, దాని ఎక్స్ప్లెనేషన్ ఇది. క్రింది వాటిలో సరికాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూడవచ్చు. దానికి సంబంధించిన క్వశ్చన్ కింద ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో సరికాంది ఏది? సో ఇక్కడ ఏబిసిడి. ప్రధాని మోడీ పంబన్ రైల్వే బ్రిడ్జ్ తమిళనాడులో ఏప్రిల్ 7న ప్రారంభించారు. దేశంలోనే ఇది 2వ వర్టికల్ సీ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. తమిళనాడు ప్రస్తుత గవర్నర్గా ఎన్ రవి ఉన్నారు. మొదటి గాజు వంతెన కూడా తమిళనాడులో ఇటీవల ప్రారంభించారు అనేది క్వశ్చన్. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చదువుతా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ ఏ, PM Modi inaugurated Pamban railway bridge in Tamil Nadu on April 7th. It is recognized as the second vertical sea bridge in the country. The current governor of Tamil Nadu is N. Ravi. The first glass bridge was also inaugurated in Tamil Nadu recently. సో ఇవి మన ఆప్షన్స్. ఇందులో సరికాంది ఏదో గుర్తుపట్టాలి. ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ అనేది 2వ వర్టికల్ బ్రిడ్జ్ అన్నాడు. 2 కాదు, ఇది మొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ లిఫ్ట్ అనేది మొదటిది. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే రామేశ్వరం నుంచి రామేశ్వరం ద్వీపం కదా, దాని నుంచి మెయిన్ ల్యాండ్కి కలపడం జరిగింది. మెయిన్ ల్యాండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ గాజు వంతెన అనేదేమో తిరువల్లూరు స్టాచ్యూ నుంచి ఒక చిన్న, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. ఈ మధ్యలో బ్రిడ్జ్ కట్టిరు, గ్లాస్ బ్రిడ్జ్. ఇది దీనికి సంబంధించింది. ఎన్ రవి ఉన్నారు. ఎన్ రవి వెరీ మోస్ట్ కాంట్రవర్షియల్ గవర్నర్. తమిళనాడుకు సంబంధించిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా అలాగే ఉంచడం, దాదాపు 10 బిల్లులు ఉంచడం వల్ల సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో సీరియస్ అయింది. సో కాంట్రవర్సీ నడుస్తుంది. ఇంకా తమిళనాడు గురించి చూడాలంటే మన ఇటీవల యూట్యూబ్ కమ్యూనిటీలో YTC అనమాట, యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ పెట్టడం జరిగింది. 5 AM మనం డైలీ 5 AM క్వశ్చన్ పెడతాం కదా, అక్కడ క్వశ్చన్ పెట్టడం జరిగింది. అది కసంపట్టి వీరకోవిల్. కసంపట్టి వీరకోవిల్ అనే 2వ బయోడైవర్సిటీ, తమిళనాడు రాష్ట్రంలో 2వ బయోడైవర్సిటీ, రెండవది. అలాగే ఇటీవల 2025లో రామ్సర్ సైట్లో, అంటే 85 రామ్సర్ సైట్స్ ఉంటే వాటికి 4 కలిపి 89 చేసినప్పుడు ఆ 4లో 2 తమిళనాడు నుంచే ఉన్నాయి. ఒకటి సక్కరకొట్టై, 2 తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ. దీంతోపాటు కజువెల్లి వెట్లాండ్, ఇది కూడా బర్డ్ శాంక్చురీ, ఇది కూడా వార్తల్లో ఉంది. సో ఇదంతా తమిళనాడుకు సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ వస్తువులు మరియు సేవల పన్ను GST వసూళ్లు మార్చి 2025లో సంవత్సరానికి ఇయర్ ఎంత బలమైన వృద్ధిని సాధించి 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి అనేది క్వశ్చన్. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9.9. మనకు GST అనేది 2017 జూలైలో స్టార్ట్ కావడం జరిగింది, జూలై 1న. ఇది 101వ రాజ్యాంగ సవరణ, 122 రాజ్యాంగ సవరణ బిల్లు. దీనికి సంబంధించిన మ్యాటర్. నో GST ఆన్ పెట్రోలియం, ఆల్కహాల్ అండ్ ఎలక్ట్రిసిటీ. దెర్ ఆర్ 5 స్లాబ్స్ 0, 5, 12, 18, 28. సో ఇవన్నీ GSTకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్బతి నది ఏ నది ఉపనది? పర్బతి రివర్ ఇస్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? ఎందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే, పర్బతి నది జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటీవల వార్తలు నిలవడం వలన దీన్ని ఇవ్వడం జరిగింది. పర్బతి నది అనేది ఇక్కడ బియాస్ నదికి సంబంధించింది. ఇప్పుడు మనకు సింధు నది ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. గణిత శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతి ఇటీవల ఎవరికి లభించింది?
హూ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ది ప్రెస్టీజియస్ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లోనే ఇస్తారు. మ్యాథమెటిక్స్లో గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి అంటుంది దీన్ని, నోబెల్ ప్రైజ్ అని. సో ఇక్కడ ఈ సంవత్సరం 2025లో ఎవరికి లభించింది అంటే మసాకి కషివారాకు లభించింది 2025లో. సో ఒక్కోసారి సింపుల్గా అడగచ్చు, నోబెల్ ప్రైజ్ దేనిలో ఇస్తారంటే మనం గణిత శాస్త్రం అని చెప్పాలి. మిచెల్ థాలాగ్రాంట్ 2024కు సంబంధించింది. లియూ జియాకున్ ఫ్రిడ్జికర్ ప్రైజు, ఈ అన్నె ఫిలిప్స్ పులిట్జర్ ప్రైజ్కి సంబంధించి. రేర్ కాపర్ ప్లేట్స్ ఫ్రమ్ ది reign of Devaraya I in the early 15th century were unveiled by the Falcon Coins Gallery in Bengaluru in collaboration with the Archaeological Survey of India. Devaraya I belonged to which dynasty అనేది క్వశ్చన్. సంగమ, తులువ, అరవేటి, సాలువ. మనకు తెలుసు 15వ శతాబ్దం ప్రారంభంలో దేవరాయ I పాలన నాటి అరుదైన రాగి పలకాలు బెంగళూరులో ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఆవిష్కరించారు. దేవరాయలు I ఏ రాజవంశానికి చెందినవాడు అనేది క్వశ్చన్. మనకు విజయనగర సామ్రాజ్యం గురించి మన ఎస్ఐ అండ్ పీసీల్లో క్వశ్చన్స్ పడతాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ తీసి చూస్తే అర్థమవుతుంది. మీకు 2018 ఎస్ఐలో న్యూనిస్ అనే యాత్రికుడు ఏ విజయనగర రాజు కాలంలో సందర్శించడం జరిగింది అని అడిగాడు. అది అచ్యుతరాయలు. అలాగే డిఎస్సిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డిఎస్సిలో ఈ ఆర్డర్ వాళ్ళు ఏ రకంగా వచ్చారు, వివిధ దేశాల నుంచి అబ్దుల్ రజాకు, డొమింగో ఫేజ్, నికోలా డి కొంటి, సో వీళ్ళందరూ ఏ ఆర్డర్లో వచ్చారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంగమ, దేవరాయ I, సంగమ, సాలువ, తులువ, అరవేటి. సో ఇక్కడ ఈ దేవరాయ II గురించి మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఖురాన్ను సింహాసనంపై పెట్టి పాలన చేసిండని, ముస్లింలను సైన్యంలో చేర్చుకున్నాడని, ముస్లింల ప్రాంతంలో జంతువధను అనుమతించిండని చెప్పి దాని గురించి చదువుకుంటాం. వీళ్ళలో శ్రీకృష్ణదేవరాయలు చాలా ఫేమస్. క్వశ్చన్ ఇక్కడ ఇంకొకటి చూడండి. రాణా సంగ్రామ్ సింగ్ బాబర్కి మధ్య జరిగిన యుద్ధం ఏది? ఇది కాన్వా యుద్ధం 1527. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్లో ఇది ఎందుకు ఇచ్చినాం అంటే ఈ రాణా సంగ్రామ్ సింగ్ గురించి ఇటీవల లోక్సభలో డిస్కషన్ జరిగింది. సో అందుకని క్వశ్చన్ పెట్టడం జరిగింది ఇక్కడ. ధోలాపూర్ యుద్ధం అలాగే కటోలి యుద్ధం, ఇవి రెండు కూడా ఇబ్రహీం లోడితో రాణా సంగ్రామ్ సింగ్ చేస్తాడు. సో అది మహమ్మద్ లోడితో బాబర్ చేసేది గాగ్రా యుద్ధం. ఇది దీనికి సంబంధించి. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ను అమలుపరిచే మంత్రిత్వ శాఖ ఏది? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? మన ఆన్సరు హోమ్ మంత్రిత్వ శాఖ అనేది మన ఆన్సర్. ఎందుకంటే రక్షణ మంత్రిత్వ శాఖ కాదు. ఇక్కడ ఒకవేళ మీకు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది ఏంటితో తెలిస్తే ఇది తెలియదు మీకు ఆన్సర్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ గురించి తెలిసిందనుకో ఈ ఆన్సర్ తెలియకపోతే మీరు రక్షణ మంత్రిత్వ శాఖ అని పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇట్లా గీద్దాం, ఇట్లా గీసి ఇట్లా అందాం. ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టారు ఫస్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ పడ్డది. ఇక్కడ లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో ఉన్న విలేజ్లని డెవలప్ చేయాలి, పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రోగ్రామ్ ఇది. సో ఇది ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చింది. సో దానికి సంబంధించి ఈ క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న బార్డర్లో ఉన్న విలేజ్ను డెవలప్ చేయడం అనేది టార్గెట్. సో ఇది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని అమలుపరిచే మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వ శాఖ. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధిపరచడం. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం మోడీ బిమ్స్టెక్ సమ్మిట్ ప్రకటించిన బోధి ప్రోగ్రాం యొక్క పూర్తి రూపం ఏంటి? మోడీ స్పీచ్లో బోధి అనే పూర్తి రూపం ఏంటి అని అడుగుతాను. బిమ్స్టెక్ ఆర్గనైజ్డ్
డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడీ ప్రకటించిండు. సో ఈ బోధి అంటే ఏంటంటే యూత్ స్కిల్లింగ్. ఈ బిమ్స్టెక్ దేశాల్లో యూత్ స్కిల్లింగ్, స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్స్, స్కాలర్షిప్స్, సో ఇలాంటివి. ఈ బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్లో జరిగింది. బిమ్స్టెక్ ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. 1997లో ప్రారంభమవుతుంది, జూన్ 6న. మొదటి సదస్సు కూడా మనకు 2004లో థాయిలాండ్లోనే జరిగింది. సో బిమ్స్టెక్ అంటే ఏంటి అసలు? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణాసియా, మనమంతా కూడా దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాలు కలిపి ఏర్పడ్డ కూటమి. బిమ్స్టెక్ సదస్సు ఈ ఇయర్ థాయిలాండ్లో జరిగింది. అక్కడ మన మోడీ బోధి అనే ప్రోగ్రామ్ను ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినాం. This year the theme of World Health Day is Healthy Beginnings, Hopeful Futures. The World Health Organization was founded on this day in 1948. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. 1948 ఏప్రిల్ 7న ఏర్పడ్డది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడింది అంటున్నాడు. సో రెండు సరైనవే. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర అసెంబ్లీ తిరిగి ఆమోదించిన 10 బిల్లులను రిజర్వ్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఏ రాష్ట్ర గవర్నర్ చర్యను చట్టవిరుద్ధమైనది మరియు తప్పు అని ప్రకటించింది. రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ యాక్షన్ ఆఫ్ విచ్ స్టేట్స్ గవర్నర్ యాజ్ ఇల్లీగల్ అండ్ ఎర్రోనియస్ బై రిజర్వింగ్ 10 బిల్స్ రీఅడాప్టెడ్ బై ది స్టేట్ అసెంబ్లీ ఫర్ ద ప్రెసిడెంట్స్ అప్రూవల్. ఇది ఇంతకుముందే మనం ఫస్ట్ క్వశ్చన్ దగ్గరనే చెప్పుకున్నాం. తమిళనాడు ఆన్సర్ ఎన్ రవి. 10 బిల్లు అట్లే పక్కన పెట్టిండు. సుప్రీంకోర్టు వాటిని ఆమోదించినట్టుగా భావించండి అనేసరికి స్టేట్ గవర్నమెంట్ ఆమోదించినట్టుగా గెజిట్ రిలీజ్ చేసింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సహాయ్ పాండే కింది ఏ సాంప్రదాయ భారతీయ కళారూపాలకు చేసిన కృషికి గాను 2022లో గౌరవించబడ్డారు? పద్మశ్రీ అవార్డు రామ్ సహాయ్ పాండే వాజ్ హానర్డ్. ఇది ఇంతకుముందే మనం ఫస్ట్ క్వశ్చన్ దగ్గరనే చెప్పుకున్నాం. తమిళనాడు ఆన్సర్ ఎన్ రవి. 10 బిల్లు అట్లే పక్కన పెట్టిండు. సుప్రీంకోర్టు వాటిని ఆమోదించినట్టుగా భావించండి అనేసరికి స్టేట్ గవర్నమెంట్ ఆమోదించినట్టుగా గెజిట్ రిలీజ్ చేసింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సహాయ్ పాండే కింది ఏ సాంప్రదాయ భారతీయ కళారూపాలకు చేసిన కృషికి గాను 2022లో గౌరవించబడ్డారు? పద్మశ్రీ అవార్డు రామ్ సహాయ్ పాండే వాజ్ హానర్డ్ in 2022 for his contribution to which of the following traditional Indian art forms? అతను ఇటీవల మధ్యప్రదేశ్లో మరణించడం జరిగింది. సో అతనికి సంబంధించిన క్వశ్చన్ ఇది క్లియర్గా రాయి నృత్యం. ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. రాయి నృత్యానికి సంబంధించింది. రామ్ సహాయ్ పాండే 2022లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అవుతాను. మధ్యప్రదేశ్లో మరణించడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 92. ఆకాష్ క్షిపణిని అభివృద్ధి పరిచినది. ఆకాష్ క్షిపణి ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే యూఏఈకి సంబంధించిన దేశాధినేత మన దేశాన్ని విజిట్ చేయడం వలన మన మోడీ ఆకాష్ క్షిపణులను వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది, అంటే తీసుకోమని చెప్పడం జరిగింది. సో అందుకని మనం ఇది వార్తల్లో నిలిచింది. ఈ ఆకాష్ క్షిపణి అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది డిఆర్డిఓ. దీన్ని తయారు చేసేది బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది బీడీఎల్ హైదరాబాద్లో ఉంటుంది. ఓకే. రీజనల్ రూరల్ బ్యాంకులలో రాష్ట్ర ప్రభుత్వం వాటా. స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. మనకు ఇటీవల వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అనే కాన్సెప్ట్ రావడం వలన ఈ రూరల్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూ అనేది వార్తల్లో నిలిచింది. సో ఇందులో 35% ఏ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంకు, 50% కేంద్ర ప్రభుత్వం, 15% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే 50 కేంద్ర ప్రభుత్వం, 35 స్పాన్సర్డ్ బ్యాంకు,
15% రాష్ట్ర ప్రభుత్వం వాటా. సో ఆన్సర్ సి. ఏ దేశంలో అరిడా నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ప్రారంభించబడింది? దీన్ని జస్ట్ 6 గంటల్లో నిర్మించడం జరిగింది ఒక రైల్వే స్టేషన్ని 3D ప్రింటెడ్. అరిడా అనే నగరంలో. ఇది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అన్నమాట. అరిడా నగరం ఎక్కడ అని. జపాన్. అటువంటి టెక్నాలజీ అయితే చైనా, లేదంటే జపాన్. భారతదేశ అణు జలాంతర్గామి నౌకాదళాన్ని ఉంచడానికి ప్రాజెక్టు వర్ష కింద ఏ రాష్ట్రంలో భారత నావికాదళ నావికా స్థావరమైన INS వర్ష అభివృద్ధి చేయబడుతుంది? నావెల్ బేస్. న్యూక్లియర్తో నడిచే జలాంతర్గాములు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి నావెల్ బేస్ అన్నట్టు. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం నుంచి దక్షిణానికి ఒక 50 కిలోమీటర్లు పోతే రాంబిల్లి అనే ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. రాంబిల్లి. సెంటినలీస్. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. సెంటినలీస్ అనే తెగల గురించి క్వశ్చన్స్ వస్తాయండి. తెగలు అండమాన్ నికోబార్. ఇది చాలామంది యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సెంటినలీస్. ఇటీవల ఒక అమెరికన్ వ్యక్తి అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. మోస్ట్ కాంట్రవర్షియల్గా మారిన వక్ఫ్ బిల్లును లోక్సభ ఏప్రిల్ 2న ఆమోదించింది. ఇందులో లోక్సభలో 288 మంది, వ్యతిరేకంగా 232 మంది, అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232. రాజ్యసభలో 126, అనుకూలంగా 97 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు అంటున్నారు ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఇక్కడ ఇది 126 కాదు, 128 మెంబర్స్. సో అదే రాంగ్. ఇంకా వక్ఫ్ బిల్లు గురించి సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్లో ఉంది ఇప్పుడు. అది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన అంశాలను చూస్తామని చెప్పింది. సో ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్లో అల్లర్లు జరుగుతున్నాయి, చాలా హత్యలు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు ముస్లింలకు ఈ వైలెన్స్ అనేది, ప్రొటెస్ట్ అనేది వైలెంట్గా మారింది. వైలెంట్గా మారడం వలన హిందువుల మీద దాడులు చేయడం, దానివల్ల హత్యలు ఇవన్నీ జరిగినాయి. ఇంకా అది స్ప్రెడ్ అవుతూ ఉంది. టైగర్ ట్రయంఫ్ 2025 ఏ దేశాల మధ్య జరిగింది? టైగర్ ట్రయంఫ్ ఇది 4వ ఎడిషన్. ఇది అమెరికా, భారత్ మధ్య జరిగింది. అమెరికా, భారత్. పూనం గుప్తా ఎవరి స్థానంలో RBIకి డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎన్నికయ్యారు? 14 సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ని RBI డిప్యూటీ గవర్నర్గా తీసుకున్నారు. సో ఆమెనే పూనం గుప్తా. ఇది అందరు చూసే ఉంటారు. సో ఎవరి స్థానంలో వచ్చిందనేది కావాలి మనకి. ఎవరి స్థానంలో అంటే MD పాత్ర, మైకేల్ డి పాత్ర స్థానంలో ఆమె రావడం జరిగింది. పూనం గుప్తా RBI డిప్యూటీ గవర్నర్. ఈమె అంటే ఈ పోస్టులో ఈ సంజయ్ మల్హోత్రా తెలిసింది, RBI గవర్నర్ 26. స్వామినాథన్ జనకిరామ్ ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. రాజేశ్వరరావు ఉన్నారు. సో ఈ పూనం గుప్తా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, దీనికి DGగా ఉండేవారు. సో దీని నుంచి RBIకి డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆన్సర్స్, వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను.